కామెడీ ఆర్ ఎమోషనల్ డ్రివెన్ కథలు ఏది మీరు విచ్ వన్ ఈజ్ యువర్ క్లోజ్ టు హార్ట్? కష్టమైతే కామెడీ చేయటం అనండి, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్ అండి. ఎందుకంటే కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలుగుతాడు నేను నమ్ముతానండి. అంటే నాకు బాగా నాకు ఆధార్ చెప్పిందండి, ప్లస్ నేను నమ్మే సూత్రం కూడా అది. బీట్ అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కామెడీ టైమింగ్ ఉంటే ఏదన్నా అండి. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే టైమింగ్ ఎక్కడ చిన్నప్పుడు మీరు డైలాగ్ చెప్తుంటే ఆ కౌంటర్కి నేను ఒక చిన్న సెకండ్ అంటే ఆడియన్స్ నవ్వుకునేంత గ్యాప్ ఇవ్వాలి, దాని తర్వాత నా కౌంటర్ రావాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్ అండి. సో ఐ థింక్ నవ్వించడం చాలా కష్టం అండి జనాల్ని. అంటే ఏడిపించడం ఏముందంటే అది లేకపోతే కొంచెం పెట్టేసుకుని అరుపులు కేకలు చేస్తే డెఫినెట్గా భయపడతారండి. అంటే దాంట్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది కదా, ఒక మనిషిని ఏడిపించాలన్నా. అంటే అదే చెప్తాను, ఎమోషన్ ఈజీ కదండి. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక చిన్నపిల్లలకి ఏదైనా జరిగిన ఒక ప్రెగ్నెన్సీ సీక్వెన్స్ వచ్చినా అలాంటి డెఫినెట్గా మనకి, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ కాబట్టి అండి, అలాంటి కనెక్ట్ అవుతుంది. మదర్ సిస్టర్ ఎమోషన్స్ జనరల్గా డెఫినెట్గా కనెక్ట్ అవుతారండి అందరూ. బట్ నవ్వించడం అనేది ఇప్పుడు అంటే ఇట్స్ లైక్ వెరీ టఫెస్ట్ థింగ్ అండి. As an actor, what I think is like comedy deserves a lot. Comedy is the toughest thing to do, and what I think. And once you do comedy, I think everything is easy, కొంచెం ఈజీ అవుతుందండి. సో మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకుంటూనే అసలు ఆడియన్స్తో అంటే మీ ఫ్యాన్స్తో ఎలా కనెక్టెడ్గా ఉంటున్నారు? అంటే కనెక్టెడ్గా ఉంటాను అంటే ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ గుడ్ అండ్ ఐ థింక్ వేర్ ఆఫ్టర్ నాంది పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ మీ సీరియస్లీ. అంటే ఇతను ఓకే ఏదో సినిమాలు చేయట్లేదు, ఇదివరకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో 6 సినిమాలు 7 సినిమాలు సంవత్సరానికి అలా చేశాను, ఇతను ఏదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు, కొంచెం కొత్త కథలు ఎంచుకుంటున్నాడు అని చాలామంది నేను ఎక్కడన్నా కలిసినప్పుడు కానివ్వండి, ఎక్కడన్నా బయట ఏదైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎవరన్నా ర్యాండమ్గా స్ట్రేంజర్స్ ఎక్కడ ఎయిర్పోర్ట్లో కలిసినా కానివ్వండి, వాళ్ళందరూ ఈ మధ్య మీ చాయిసెస్ ఆఫ్ సెలక్షన్ చాయిసెస్ బాగుంటున్నాయండి, కొంచెం కొత్తగా ఉంటున్నాయండి, వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, బట్ మాకు స్టిల్ వీఆర్ మిస్సింగ్ దట్ కామెడీ, అది కూడా చేయండి అన్నారండి. సో యా, నేనేమనుకున్నానంటే జస్ట్ టుక్ బ్రేక్ ఫర్ 5 years అండి. కామెడీ కూడా నేను అంటే అలా అని కాదండి, ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ వెరైటీస్. నా అగైన్ మధ్యన కామెడీ కథలు కూడా వింటున్నానండి, నాకు సాటిస్ఫాక్షన్ అంత అనిపించట్లేదు ఈ కథల్లో కాంటెంట్లో. ఐ థింక్ నెక్స్ట్ నేను 2 సినిమాలు చేయబోయిన నెక్స్ట్ 2 సినిమాలు కామెడీ సినిమాలు అండి. మళ్ళీ ఆల్కహాల్ చూసామండి అక్కడ, ఆ టీజర్ కూడా ట్రైలర్ టీజర్ ఆసమ్ ఉంది అసలు. ఆల్కహాల్ ఇట్స్ డిఫరెంట్ సినిమా అండి. ఆల్కహాల్ అగైన్ ఇట్స్ లైక్ ఫన్, డిఫరెంట్ జానర్ ఫిల్మ్ అండి. దాని తర్వాత వచ్చిన సినిమాలు ఈ 2 కామెడీ అండి. అంటే చాలా మంది ఎక్కడికి వెళ్ళినా అందరూ బాగుంటున్నాయి, మీ ప్రయత్నాలు బాగుంటాయి, కొత్తగా ఉన్నారండి, మ్యాషన్ యాక్టర్గా. బట్ మాకు ఎందుకు పాత నరేష్ కావాలి, వింటేజ్ నరేష్ కావాలి, మాకు బ్లేడ్ బాబ్జీ లాంటిది, బెండప్ప లాంటి సినిమాలు కావాలి. అంటే ప్రాబ్లం ఏంటంటే నా సినిమాలకు వచ్చేటప్పటికి రైట్ ఫ్రమ్ టైటిల్ నుంచి ఎండ్ శుభం గాడి వరకు నవ్విస్తాడు అని ఒక, మా ఫాదర్ మా సినిమా చేయటం వల్ల, నా సినిమాలు కామెడీ ఎక్కువ చేయటం వల్ల ఒక మార్క్ పడిపోయిందండి. సో ఇప్పుడు ఆ మార్క్ నేనే రీచ్ అవ్వాలి మళ్ళీ. సో ఈ మధ్య కాలంలో కథలు వింటున్నానండి. సో దెన్ ఐ థాట్ ఓకే, ఐ హర్డ్ 2 interesting stories and I thought okay, I'm going to do it. And thank God we're going to see in that also. Yeah, next year we'll see మంచి కామెడీ రోల్స్.